ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర సమస్యలపై ప్రధానితో ప్రత్యేకంగా చర్చించనున్నారు కేసీఆర్. దాదాపు 10 అంశాలపై మోడీతో చర్చిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, హైకోర్టు విభజన గెజిట్, షెడ్యూల్ 9-10 సంస్థల విభజన, ముస్లిం ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, తెలంగాణ కొత్త సెక్రటేరియట్, రాజీవ్ రహదారి విస్తరణకు రక్షణ శాఖ భూములు అప్పగించే అంశాలను ప్రధానితో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశాలున్నాయి. ఇక ప్రధానితో కేసీఆర్ సమావేశంపై మరిన్ని డీటెయిల్స్ భరత్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ భరత్, చెప్పండి, ప్రధానితో సీఎం భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రెహనా. మర్యాద పూర్వకంగా సమావేశం అవుతున్నారు కేసీఆర్. ఎందుకంటే రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది తొలిసారి నరేంద్ర మోడీతో సమావేశం అవడం. ఇంతకు ముందు చివరి మీటింగ్ ఆగస్టు చివరి వారంలో జరిగింది. అసెంబ్లీ రద్దుకు ముందు జోనల్ వ్యవస్థ సత్వరమే కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని ప్రధాని పట్టుబట్టి కేసీఆర్ అప్పుడు సాధించారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రధానమంత్రి జోక్యంతో చాలా తొందరగా కంప్లీట్ అయింది. ఆ తర్వాత వెంటనే సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేయడం, ఆ తర్వాత పరిణామాల్లో ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు ఎన్నికల సమయంలో. అయితే ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయ్యారు, ప్రజామోదం కేసీఆర్ కు 88 సీట్లతో అధికారం కట్టబెట్టారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మోడీ దృష్టికి తీసుకుపోనున్నారు. అయితే మనకు అందిన సమాచారం మేరకు దాదాపు 10 వరకు విజ్ఞప్తులు, వినతులు ప్రధానమంత్రి మోడీకి కేసీఆర్ ఇచ్చే అవకాశం ఉంది. వాటిలో అన్నిటికంటే ప్రముఖమైంది కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన వినతి. కొత్త సెక్రటేరియట్ సంబంధించి నిజానికి 2-3 సంవత్సరాల నుంచే కేసీఆర్ దీని గురించి వర్కౌట్ చేస్తున్నారు. మొదట్లో ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ అనుకున్నారు. అయితే దానికి పూర్తి స్థాయిలో అనుమతులు రావన్న ఉద్దేశంతో ఇప్పుడు అల్టిమేట్ గా ఇక్కడ నిర్ణయించారు. జింకానా గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్ మధ్యలో ఉన్న బైసాన్ పోలో గ్రౌండ్ ను రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న దాన్ని అడుగుతున్నారు. దానికి ప్రధానమంత్రి మోడీ ఇదివరకే క్లియరెన్స్ ఇచ్చారు. అయితే కేంద్ర రక్షణ శాఖ కొన్ని కొర్రీలు పెడుతుంది ఈ విషయంలో. సో ఇన్ ప్రిన్సిపల్ గా కేంద్ర ప్రభుత్వ అప్రూవల్ ఉన్నా ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ చేతిలోకి బైసన్ పోలో గ్రౌండ్ రాలేదు. కాబట్టి దీన్ని సత్వరమే పరిష్కరించాలని కేసీఆర్ కోరుతున్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా జాతీయ ప్రాజెక్టు హోదా గతంలోనే అడిగారు. అయితే కేంద్ర ప్రభుత్వం దానికి మంజూరు చేయలేదు. ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు సంబంధించిన గైడ్ లైన్స్ కూడా మారుతున్నాయి. దీని బదులు 20,000 కోట్ల రూపాయల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని చేయమని కేసీఆర్ అడుగుతున్నారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకు అక్కడ జాతీయ హోదా ఇచ్చారు. ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా లోన్ కూడా ఇప్పించింది. అయితే ఇంతవరకు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు సహాయం చేయలేదు. కాబట్టి పైగా జాతీయ ప్రాజెక్ట్ అయితే కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లో ఉంటే కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరం పనులు చాలా చకచకా జరిగిపోతున్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 20,000 కోట్ల రూపాయలు ఇస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుందని కూడా విజ్ఞప్తి చేయనున్నారు. దాంతో పాటు ఇంకా 3-4 ఇష్యూస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మైనారిటీ ఎస్టీ రిజర్వేషన్. దీని మీద అయితే ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల సభల్లోనే చెప్పారు. మైనారిటీ రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచడానికి ఒప్పుకోమని చెప్పారు. అయితే ఎస్టీ రిజర్వేషన్ విషయంలో బీజేపీ సానుకూలంగానే ఉన్నట్లు కనబడుతుంది. కానీ రాష్ట్రంలో ఆల్రెడీ 50% రిజర్వేషన్లు దాటాయి. సో ఈ రెండు వేరు అంశాలు అయినప్పటికీ వీటిని కూడా మైనారిటీ ఎస్టీ రిజర్వేషన్లపై అసెంబ్లీ ఆల్రెడీ తీర్మానం చేసింది. ఈ రెండింటిని కూడా సత్వరమే ఆమోదించాలి. రాష్ట్ర ప్రభుత్వాలకి రిజర్వేషన్ విషయంలో అధికారాలు ఇవ్వాలని కూడా కేసీఆర్ మోడీని కోరబోతున్నారు. ఆ తర్వాత ఇంకా కొత్త జిల్లాలు కూడా 31 జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయితే 31 జిల్లాలకు అనుగుణంగా కేంద్రీయ విద్యాలయాలు కానీ జవహర్ నవోదయ విద్యాలయాలు లేవు. తర్వాత ప్రతి సంవత్సరం విభజన చట్టం ప్రకారం 9 వెనుకబడిన జిల్లాలకు, అంటే ఇదివరకు 10 జిల్లాలే ఉండేవి ఎక్సెప్ట్ హైదరాబాద్, మిగతా 9 జిల్లాలకు 50 కోట్ల రూపాయలు చొప్పున 50 × 9 450 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మొదటి 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే 4th ఇయర్ లో ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఆ 450 కోట్ల రూపాయలు కూడా వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా
అడగబోతున్నారు. దీంతో పాటు ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇంకో 3-4 ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఓవరాల్ గా రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నిటి కూడా మళ్ళీ కొత్తగా ఎలక్ట్ అయ్యారు కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసి ఆ అంశాలపై అన్నిటి కూడా ప్రధానమంత్రి మోడీ నుంచి అష్యూరెన్స్ తీసుకునే పనిలో ఉన్నారు. విభజన చట్టంలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. హైకోర్టు విభజన అంశం ప్రస్తుతం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. జనవరి 1వ తేదీలోగా గెజెట్ నోటిఫికేషన్ హైకోర్టు విభజనకు సంబంధించి జారీ చేయండి. సాధ్యమైన త్వరగా అంటే మార్చ్ ఎండింగ్ గానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ గానీ 2 హైకోర్టులు వేరువేరుగా పనిచేయడం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలో రైల్వే లైన్ సంబంధించిన రైల్వే బడ్జెట్ కూడా ఉంటుంది కాబట్టి రైల్వే లైన్ల నిర్మాణంలో కూడా కొంత మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రైల్వే లైన్ల నిర్మాణంలో రాష్ట్రంలో వెనుకబడి ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా కొంత ప్రాధాన్యతను ఇవ్వాలి రానున్న రైల్వే బడ్జెట్ లో అని కూడా సీఎం కేసీఆర్ కోరుతున్నారు. రెహానా. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.